వర్ధిల్లాలి జోహార్ జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ వర్ధిల్లాలి సీమసీనన్న నాయకత్వం కోదండ రామ్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఐలన్న నాయకత్వం వర్ధిల్లాలి ఐలన్న నాయకత్వం వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి జోహార్ జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ 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 తెలంగాణ వీరులకు జోహార్ 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 తెలంగాణ వీరులకు జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కొడుతున్న సందర్భంలో అసలు వర్షాన్ని లెక్కయ్యకుండా పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలి వచ్చి మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆనాడు భారతదేశం ఏర్పడ్డ రోజు తెలంగాణ ప్రాంతం అంతా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. ఆ పాలన విముక్తి అయి మరి సెప్టెంబర్ 15 నాడు భారతదేశంలో విలీనమైన రోజు కాబట్టి ఈరోజు ఆనాటి అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మా ఉద్యమకారుల పూర్వం తరపున ఘనంగా నివాళులు అర్పించి మరి ఉద్యమకారుల పూర్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. 7 సంవత్సరాల నుండి సీమసీనన్న నాయకత్వంలో కోదండ రామ్ సార్ గారి దర్శకత్వంలో మరి 33 జిల్లాలలో తెలంగాణ ఉద్యమకారుల పోరాన్ని ఉధృతం చేసి మరి హక్కుల కోసం మరి మొక్కవని ధైర్యంతో పోరాటం చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తే సర్రూర్ నగర్ బహిరంగ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన చరిత్ర నాది, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునే చరిత్ర మాది అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలంతో పాటు 25,000 పింఛన్ ఇస్తామని ప్రకటించినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ మరి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేసినట్టయితే మీకు మీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది తెలంగాణ ప్రాంతంలో అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ జిల్లాలో ఈ నెలలో మరి బస్సు యాత్ర రాబోతా ఉంది. సీమసీనన్న గారి నాయకత్వంలో అన్ని మండలాలు తిరిగి ఉద్యమకారులను చైతన్యం చేసి ఆనాడు 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే మొక్కమని ధైర్యంతో గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం వినిపించి ఆనాడు రాష్ట్రం ఎట్లా సాధించినామో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు హక్కులు సాధించే వరకు ఈ ఉద్యమకారుల పోరం నిద్రపోదని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల పోరం సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు చంద్రకళక్క ఆధ్వర్యం లోపల సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్రాన్ని పొందిన రోజుగా గుర్తుంచుకొని ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మరే భారతదేశాన్ని 200 సంవత్సరాలు తెల్లదొరలు వాళ్ళ దురహంకారంతో మన విలువైన ఆస్తులను దోసుకుపోయి మనల అన్ని విధాల నష్టపెట్టి భారతదేశాన్ని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ నైజాం రాజుల పాలన లోపల భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు స్వతంత్రం రాలేదు. ఆ సందర్భం లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలో ఆపరేషన్ స్టార్ట్ చేసి తెలంగాణను భారతదేశం లోపల కలుపుకొని 17 సెప్టెంబర్ రోజున తెలంగాణ ప్రజలకు మరి స్వేచ్ఛాస్వాతంత్రాన్ని ప్రసాదించిన సందర్భం. మరి తెలంగాణ ఎందరో వీరుల పోరాట ఫలితం, మరెందరో అమరుల త్యాగాల ఫలితం, సాయుధ రైతాంగ పోరాటం, మరి ఎందరో పోరాటాలు చేసి తెలంగాణ ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవించుకోవడానికి ఆ మహనీయుల త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాలన చేసినప్పటికీ ఉద్యమకారులను గుర్తించలేదు. మరి ఆ సందర్భం లోపల కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు మేము ఉద్యమకారులను గుర్తించి సముచితంగా మీకు న్యాయం చేస్తాము, మీ హక్కులు నెరవేర్చి మిమ్మల్ని ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. మరి మాట ఇచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ మరి క్యాబినెట్ మీటింగ్లో కానీ ఉద్యమకారుల గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. మరి
ఉద్యమకారులను చులకన చూపు చూడద్దు. ఉద్యమాలతో తెలంగాణనే సాధించుకున్నాము. మా హక్కులను సాధించుకోవడం మాకు కొత్తం కాదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వానికి సహకరించి హక్కులను సాధించుకోవాలనే సదుద్దేశంతో సమయం పాటిస్తున్నాము. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ఉద్యమకారుల హక్కులను నెరవేర్చాలని మా ఉద్యమకారుల బోర తరఫున విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పెట్టుకుంటా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీకి ఇల్లుకు వాడవాడకు పోరాటం చేయడం జరిగింది. రాష్ట్రం వచ్చేదాకా నానా రకాల కష్టపడ్డారు. అదే లెక్కల అట్లా కాకుండా ఈరోజు ఉద్యమకారులు అదే ఉద్యమం చేసినట్టు అంతకంటే ఇంకా ధైర్యంగా ఈ ఉద్యమకారుల ఐక్యత పొద్దు కొడుకును ఆపలేరు. మా ఉద్యమకారుల ఐక్యతను ఆపలేరు. ప్రతిదానికి రాష్ట్రం రావడం కోసం ఏ రకంగానైతే మేము ఉద్యమాలు చేసినామో ఇప్పుడు మాకు ఇచ్చిన ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 25,000 పింఛను కానీ 55 గదాల జాగ కానీ 255 జాగ కానీ ఇది మాకు ఏర్పాటు చేసేదాకా ఉద్యమాన్ని మాత్రం మేము ఆపేది లేదు. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాము. ఎవరేమొచ్చినా ఇప్పటికీ ఎన్నో కేసులతోటి ఉన్నాం మేము. అంతకంటే ఇంకా పై కేసులున్నా కూడా మాకు పర్వాలేదు. ఈ సీమసీనన్న నాయకత్వంలో ఆయన ఎంత కష్టపడతాడో మేమెంత కష్టపడ్డామో ఆ కష్టం మాకు తెలుసు, మా ఆత్మకు తెలుసు. మీద ఆకాశం చూస్తుంది, కింద భూదేవర చూస్తుంది. మేము పడే బాధలు ఈ బాధలకు ఇంకా అది పోయిన బాధల కంటే ఇది పెద్ద గొప్ప కాదు. ఎక్కడికంటే అక్కడికే మేము అప్పుడే పిల్లలను అందరినీ వదిలిపెట్టి పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా మేము రెడీగానే ఉన్నాము. మాకంటూ న్యాయం జరిగేదాకా ఈ పోరాటాన్ని ఆపము. ఇది పెద్దపల్లి జిల్లా ఐక్యత అని నేను చెప్తున్నా. జై తెలంగాణ.